అర్థం చేసుకోవడానికి మీరు ఇచ్చిన స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన చెప్పబడుతున్న వాక్యాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. నాయన వాక్యాన్ని తండ్రి, నాయన వాక్యానుసారంగా మేము అందరం కూడా వాక్యం నేర్చుకుని వాక్యానుసారంగా బ్రతకడానికి మాకు ఈ కృపను ప్రసాదించమని తండ్రి, నాయన ఆ వాక్యానుసారంగా బ్రతకడానికి సహాయం చేయమని తండ్రి, నాయన చెప్పబడుతున్న దైవజనం కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆ వాక్యాన్ని అందరికీ కూడా విశదీపరచమని ప్రార్థన చేసి కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ బ్రదర్. జాన్సేక ప్లీజ్. ఓకే తండ్రి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి బావి అన్న సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తున్నాను. మధురమైన ఆశ్చర్య కృప రక్షించే దోషినైన నన్ను ఇంతదనుక సురక్షితముగా తెచ్చిన ఆ కృపే దరిచేదిరేదాకా కాచును. సుపరిచితమైన ఈ పాటలోని మాటలే బాబీ రత్నాకర్ గారి పరిచయం. రుచిగల ఫుడ్ స్నేహితులు, వేదాంత విద్య, తత్వశాస్త్రం అనగా బాబీ గారికి మక్కువ. సుందరమైన సాగర తీర నగరం విశాఖపట్నంలో వారి నివాసం. మరి వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దయచేసి అందరం మ్యూట్లోనే ఉంటూ వాక్యాన్ని విందామండి. వెల్కమ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అమ్మా. ఝాన్సీ సిస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ప్రైజ్ ది లార్డ్ అండి. నా వాయిస్ బాగానే క్లియర్గా ఉందమ్మా? ఓకే, థ్యాంక్ యూ అమ్మా. అందరికీ వందనాలండి. మరి 5:34 అయింది కదా, మనం స్టార్ట్ చేసుకుందాం. నేను స్తోత్రం కలుగును గాక. ఈరోజు ట్రాన్స్ఫిగరేషన్ అన్న టాపిక్ మీద కొన్ని తలంపులు పంచుకుంటాను. ధ్యానం చేసుకుందాం. మనం ఈ అంశాన్ని నేర్చుకుందాం. రూపాంతరం గురించి ట్రాన్స్ఫిగరేషన్. మరి ఈ యొక్క అంశము కొన్ని రోజులుగా నేను ఆలోచిస్తా ఉన్నాను. దీని గురించి చాలా ఏమంటారు, మేలు పొందాను అనిపిస్తా ఉంది. ఇంకా కోర్స్ మనం లైఫ్ అంతా నేర్చుకుంటూనే ఉంటాం కొన్ని కాన్సెప్ట్స్, కానీ దాని గురించి మనకి జస్ట్ అర్థమైనప్పుడు, లేకపోతే ప్రత్యక్షపరచబడినప్పుడు దాంతో కనెక్ట్ అవుతా ఉంటాం. కనెక్ట్ అయినప్పుడు మనకి ఆహా ఇదే అనిపిస్తూ ఉంటుంది. మరి అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు తను ఎక్కడికి వెళ్తున్నాడో అడ్రస్ చెప్పలేదు, డెస్టినేషన్ చెప్పలేదు, ప్రామిస్ ఇచ్చాడు. కానీ ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడికని కూడా అడగలేదు అబ్రహాం. సో ఆ నమూనా మన విశ్వాస యాత్రకు కూడా చాలా అప్లికబుల్. అంటే అదే నమూనా మన విశ్వాస యాత్ర కూడా. మనకి దారి తెలియదు, భవిష్యత్తు దారి, కానీ ఆయన దారి నేనే అంటున్నాడు. ఐ ఆమ్ ద వే. ఎక్కడ కూడా మనం వినం ఇది. ఎవరైనా నేనే మార్గం అని చెప్పిన వాళ్ళు ఉన్నారండి? మనకు తెలిసిన వాళ్ళు ఎవరుంటారు? కానీ మనమే నేనే మార్గం అని, అంటే మన యేసు ప్రభు నాకు మార్గం తెలుసు అని అంటలేదు, కానీ నేనే మార్గం అంటున్నాను. అంటే అబ్రహాం లైఫ్ చూసినట్లయితే అబ్రహాంని నడిపించిన తీరు, ఆ ప్రయాణం అంతా మనం చూసినట్లయితే ఆ ప్రయాణము, ఆ దారి, ఆ మార్గము అదంతా కూడా యేసు ప్రభు. మనము యేసు ప్రభుని ఎన్నో విషయాల్లో మనము ఆయన మనకు ప్రత్యక్షం అవుతా ఉంటాడు. ఆయన్ని చూడొచ్చు మనం కేవలం మన ఇంట్లో ఫోటోలోనే కాదు. హలో, వస్తుందమ్మా? నాకు పోయిందిగా. ఓకే, రైట్. మరి నేను ప్రభువుని అంగీకరించిన టైంలో మా ఇంట్లో ఫోటో ఉండేది, యేసు ప్రభు ఫోటో. దాంట్లో ఉన్న యేసు ప్రభువే నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు కనపడ్డారు. నా విశ్వాసం అంతే. కానీ నాకు చాలా విషయాల తర్వాత తెలుసుకున్నాను. ఇప్పుడు చూస్తే మరి
ఆ, ఆయన ప్రత్యక్షతలు. ఉదాహరణకి నేను మార్గము అని చెప్తే ఆయన ఎట్లా మార్గం అయ్యాడో మనం అనుభవిస్తున్నప్పుడు, ఆ నెక్స్ట్ స్టెప్ వేస్తా ఉన్నప్పుడు తెలియకుండానే నెక్స్ట్ ఏం చేయాలి అన్నది ఆయన నడిపింపులో వేస్తా ఉన్నప్పుడు, నేను వేస్తుంది ఒక స్టెప్ కాదు, నేను నేను నా నా నెక్స్ట్ అడుగు ప్రభు చేత నడిపించబడితే నేను చెప్పేది. మనం అన్ని వేళలా ప్రభు చేత నడిపించబడతామన్న గ్యారంటీ ఏం లేదు, కానీ మన విధేయతను బట్టి ప్రభు చేత నడిపించబడి ఒక అడుగు వేసినప్పుడు, మనం వేసే ఆ అడుగు లేకపోతే ఆ నెక్స్ట్ స్టెప్, మనం ముందుకు వెళ్ళే ఆ యొక్క అడుగు, అది అడుగు కాదు, అది యేసు. కెన్ యూ అండర్స్టాండ్ దిస్? ఇది మీరు పట్టుకోగలరా? కెన్ యూ సీ జీసస్ లైక్ దిస్? మరి నేను మీకు తోడై ఉన్నానంటే ఇదే, సదాకాలం మీకు తోడై ఉన్నానంటే యేసు ప్రభువుని గుర్తించటం. మరి ఇందుగలందుడు అందులేడని ఒక పద్యం చదువుకున్నాం స్కూల్లో. మన ప్రకృతిలో యానిమేషన్ ఫోర్స్ కాదు మన దేవుడు, మన ప్రకృతి యొక్క సోల్ కాస్. మన యేసు ప్రభు యొక్క తీరు డిఫరెన్స్ ఏంటంటే, ఆయన మనకి తోడుగా ఉంటూ మన జీవితంలో ఇన్వాల్వ్ అవుతూ, మనం మనంగానే ఉంటాం, ఆయన ఆయనగానే ఉంటాడు, కానీ మన జీవితంలో ఇన్వాల్వ్ అవుతాడు. మన మన సఫరింగ్ లో ఒకటిగా ఉంటాడు, ఒకటైపోతాడు, కానీ ఆయన ఆయనగానే ఉంటాడు. మనం ఆయన డిఫరెన్స్ ఉంటుంది కానీ ఒకటైపోతుంది. ఆయన అంతా ఇన్వాల్వ్ అవ్వగలడు. దీన్ని ఇమానెన్స్ అంటారు. ఇమానెన్స్ అంటే జస్ట్ మీరు ఎవరైనా నోట్ చేసుకున్న తర్వాత రికార్డింగ్ అడిగినచ్చు. ఇమానెన్స్, ద ఐడియా దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద క్రియేషన్, క్లోజ్ టు క్రియేషన్ అండ్ ఇన్వాల్వ్డ్ విత్ క్రియేషన్. సృష్టిలో భాగం మనం కూడా. మన జీవితాల్లో ఆయన హాజరై ఉన్నాడు. మరి మన జీవితాలకి చాలా క్లోజ్ గా ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు, మన జీవితాల్లో కలుగు చేసుకుంటున్నాడు. అది ఇమానెన్స్ అంటే. సో ఇలాంటి దేవుడు మనకి తోడై ఉన్నాడు, లేకపోతే తోడై ఉంటమే కాదు, ఉన్నవాడును అనువాడును అన్న మాట మనం విన్నాం. మోషే నీ పేరేంటి అడిగినప్పుడు ఐయామ్ దట్ ఐయామ్, ఉన్నవాడును అనువాడును. యోహాను సువార్తలో 7 ఐయామ్స్ ఉన్నాయి. నేను గొర్రెల మంచి కాపరిని, నేను జీవాహారమును నేనే, మరి పునరుద్ధానమును జీవమును నేనే, నేనే మార్గము సత్యము జీవము, ఇట్లాంటివి 7 ఉంటాయి. దీంట్లో రిపీట్ అవుతుందట ఆయన గ్రీక్ భాషలో రాసినప్పుడు. ఉదాహరణకి పునరుద్ధానమును జీవమును నేనే, నేనే, నేను నేనే అని, ఐయామ్ అని. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఏ దేవుడైతే మోషేతో ఉన్నవాడు నన్నువాడనని చెప్పి ఉన్నాడు, అదే దేవుడు భూమిలోకి మన మధ్యలోకి ఆయన నరుని ధరించి ఆయన మన మధ్యకి వచ్చి ఆయన గురించి కొన్ని చెప్తా ఉన్నారు. వాటిలో ఒకటి నేను మార్గము నేనే, ఐఎమ్ ద వే. అబ్రహాంకి వాట్ ఈస్ హిజ్ వే? ఆయనకి ఏం వే తెలియదు, నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు, ఎటు పోవాలో తెలియదు, కానీ రమ్మన్నాడు దేవుడు. నిన్ను, నీ ఊరిని, నీ ప్రజలను వదిలేసి నేను చూపించే ప్లేస్కి రమ్మన్నాడు. ఆ మార్గం అంతా కూడా నడిపించాడు. మార్గముని చూపించే దేవుడు కాదు, మార్గమై ఉన్నాడు. సో అట్లా ఆ మార్గము సృష్టించబడతా ఉంటది. ఆ మార్గము మనం ఒక వ్యక్తిగా గుర్తించాలి. మనం నడిచే మార్గము అది మార్గం కాదు, అది యేసు. ఓకే, ఇప్పుడు దీనికి మనకి చాలా అవసరమైన విషయం ఈ రూపాంతరం, ట్రాన్స్ఫిగరేషన్. మరి ఈ రూపాంతరం అన్న ట్రాన్స్ఫర్మేషన్ అన్న ఒకే రూట్ వర్డ్ నుంచి ట్రాన్స్లేట్ చేయబడింది.
మరి ఇది మనం ట్రాన్స్ఫిగరేషన్ అనే ఈ యొక్క యేసుప్రభు వారు ఒక కొండ మీదకి వెళ్ళి రూపాంతరం చెందారు. దానికి చాలా ఏమంటారు ప్రాముఖ్యత ఉంది, మన జీవితాలకి ఎంతో ఉపయోగం. కాబట్టి ఆయన ఆ యొక్క ఈవెంట్, ఆ యొక్క విషయం, ఆ యొక్క వారిని ముగ్గురు శిష్యులను తీసుకువెళ్ళి వారి ముందు ఆయన రూపాంతరం చెందటం మొదలుపెట్టారు. ఆ సన్నివేశం మన జీవితాలకి చాలా 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 ప్రాముఖ్యం. అది కొన్ని తలంపులు నేను మీకు పంచుకుంటాను, నాకు తెలిసిన మీరు కూడా షేర్ చేయొచ్చు. ఇప్పుడు ఈ భాగం మనం 3 సువార్తల్లో ఉంటుంది. ఒకటి మత్తయి, మార్కు, లూకా. లూకా సువార్తలో కొద్ది వివరంగా ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్తలో 17వ అధ్యాయం 1 నుంచి 13 వచనాల్లో ఉంటుంది. అలాగే మార్కు సువార్త 9వ అధ్యాయం 2 నుంచి 13 వరకు. అలాగే లూకా సువార్త 9వ అధ్యాయం 27 నుంచి 36. ఇప్పుడు మనం లూకా సువార్త చదువుకుందాం. కొన్ని క్వశ్చన్స్ వేస్తాను. ఎలాంటి క్వశ్చన్స్ అంటే, ట్రాన్స్ఫిగరేషన్ అంటే మీరేమనుకుంటున్నారు, అది మన జీవితాలకి ఎట్లాగా కనెక్ట్ అవ్వచ్చు. ఈ 2 క్వశ్చన్స్ మీద మీరు ఆన్సర్ చెప్పడానికి సిద్ధంగా ఉండండి. మీకు అనుకూలమైన వారు అన్మ్యూట్ చేసుకుని ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ దేవుని వాక్యం చదువుకుందాం. ఎవరైనా దయచేసి చదువుతారమ్మా? లూకా సువార్త 9, 27 నుంచి 36 వరకు. ట్వంటీ సెవెంత్ నుంచి ఎక్కడి వరకు అన్నా? 36. ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచు వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నాను. నేను ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తరువాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకుని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియాను వారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను, ఆయనతో కూడా నిలిచియున్న 2 పురుషులను చూచిరి. ఆ 2 పురుషులు ఆయన యొద్ద నుండి వెళ్ళిపోవుచుండగా పేతురు యేసుతో, ఏలినవాడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు మేము కట్టుదుమని తాను చెప్పినది తానెరుగకయే చెప్పెను. అతడిలాగు మాట్లాడుచుండగా మేఘమొకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘంలో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. మరియు ఈయన నేనేర్పరచుకున్న నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. ఆ శబ్దము వచ్చిన తరువాత యేసు మాత్రమే అగపడెను. తాము చూచిన వాటిలో ఒకటియు ఆ దినములలో ఎవరికినీ తెలియజేయక వారు ఊరకుండిరి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మరి ఇప్పుడు మీ టైం అండి. ఒక 2-3 మినిట్స్ మనం స్పెండ్ చేద్దాం. ఎవరైనా సరే అన్మ్యూట్ చేసుకొని, మీరు ఎన్నోసార్లు చదివి ఉంటారు కదా ఈ యొక్క రికార్డ్, ఈ యొక్క విషయంలో ట్రాన్స్ఫిగరేషన్. బై ద వే మనం ఇదే మాట 12 రోమా 12లో రూపాంతరం అన్న మాట మనం చూస్తాం. 2వ వచనం, మీరు రోమా 12:2, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఈ ఇంగ్లీష్ లో ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అని ఉంటుంది, కానీ ఈ 2 ఒకటే. మనం కూడా రూపాంతరం పొందాలి అని ఉంటుంది. ఇక్కడ రోమా 12:2 ఈ లోక మర్యాదను అనుసరించడం ఒకటి, ట్రాన్స్ఫిగర్ అవటం ఒకటి. ఈ 2 ఆపోజిట్, వ్యతిరేక పదాలు.
రూపాంతరం చెందటానికి వ్యతిరేక పదం ఈ లోక మర్యాదను అనుసరించడం. సో ఈ లోక మర్యాదను అనుసరిస్తున్నామా, ట్రాన్స్ఫిగర్ అవుతున్నామా? వాట్ ఈస్ ట్రాన్స్ఫిగరేషన్? అసలు రూపాంతరం అంటే ఏంటి కూడా చూద్దాం. రూపాంతరం చెందటం ఎట్లా అని ఒక చిన్న హింట్ ఇచ్చాడు ఇక్కడ పౌలు. ఏంటంటే, మీరు మనస్సు మారి నూతన పరచబడుట వలన, మీ మనస్సు మారి నూతన మగుట వలన, మనస్సు మారి నూతన మగుట వలన. వి డోంట్ హ్యావ్ ఆన్సర్స్ ఫర్ అవర్ క్వశ్చన్స్. మనం ముందుకెళ్లే కొద్దీ మనకి మన జీవితంలో అనేకమైన వాటికి జవాబులు ఉండవు, కానీ ముందుకెళ్తుంటే జవాబులు సృష్టించబడతాయి మన మనసులో. ప్రభువు సృష్టిస్తూ ఉంటాడు. వీ షుడ్ నాట్ మేక్ అవర్ ఓన్ ఆన్సర్స్, వీ షుడ్ రిసీవ్ దమ్. మన సొంత జవాబులు కాదు, మనం సృష్టించుకోకూడదు. మనం సృష్టించుకోగలం. ఈ లోక మర్యాద మనకు తెలుసు, కానీ ట్రాన్స్ఫిగర్ అవటం అనేది ప్రభు చేత మనకి ఇవ్వబడుతుంది. అదే చాలా అవసరం. రూపాంతరం, ఈ రెండు వర్డ్స్ ఒకటే. ఏ ఏ అనుభవం అయితే రూపాంతరం అని మనం చదవబడిన లూకాసు వార్త 9వ అధ్యాయం చదివాం కదా, ఏ మాట అయితే అక్కడ ఈ రూపాంతరం అన్న మాట వాడారో అదే మాట రోమా 12:2లో కూడా వాడబడింది. యేసు ప్రభు రూపాంతరం చెందాడు, నువ్వు నేను రూపాంతరం చెందాలి. ఇది కాన్సెప్ట్. దీన్ని డెవలప్ చేద్దాం. కొన్ని వచనాలు కూడా చదువుకున్నాం. ఇట్స్ నౌ 5:50 అవుతుంది, 10 to 6 కనుక ఒక 5 minutes మీరు షేర్ చేయండి దయచేసి, అన్మ్యూట్ చేసుకొని. రూపాంతరం అంటే ఏంటి? మనం లూకాసు వార్త 9వ అధ్యాయం ఝాన్సీ సిస్టర్ గారు చదివిన భాగంలో రూపాంతరం, ట్రాన్స్ఫిగరేషన్ గురించి ఉంది కదా, దాని గురించి మీరు ఏమన్నా 1-2 తలంపులు చెప్పగలరా? వాట్ ఈస్ ట్రాన్స్ఫిగరేషన్? ఇన్ వాట్ వే వీ కెన్ కనెక్ట్ విత్ దట్? మనం ఏ విధంగా దాంతో అన్వయించుకోవచ్చు? రూపాంతరం అంటే ఏంటి? దయచేసి అన్మ్యూట్ చేసుకొని చెప్పండి ప్లీజ్. క్రీస్తును పోలి నడుచుకోవడం. థ్యాంక్ యూ అన్న. పాస్టర్ మురళీబాబు గారు చీరాల. రూపాంతరం అంటే యేసు ప్రభు వారు రూపాంతరం చెందారు కదా, ఏదైనా చెప్పచ్చండి. క్రీస్తు స్వరూపంలో మార్చబడ్డాం. క్రీస్తు స్వరూపంలోకి మార్చబడ్డాం. క్రీస్తు సారూప్యంలోకి మార్చబడ్డాం. రెవరెండ్ జామి రవికుమార్ గారు, విజయనగరం. థ్యాంక్ యూ బ్రదర్. ఇంకా అండి, అయితే ఏ విధంగా రూపాంతరం అంటే ఏంటి, ఏ విధంగా మనం అన్వయించుకోవచ్చు అనే కాకుండా ఇంకా ఏదన్నా కూడా చెప్పచ్చు ట్రాన్స్ఫిగరేషన్ గురించి. A complete change of form. తెలుగులో చెప్పగలరా? కంప్లీట్ చేంజ్ ఆఫ్ ఫామ్ అంటే మన స్వభావం లేకపోతే మన అంతరంగం అంతా కూడా పూర్తిగా మారిపోవటం, అంతే కదా? మా అక్క సుమంతి కొంచుకర ఫ్రమ్ వైజాగ్. థ్యాంక్ యూ అక్క. మరి మా సైడ్ మేము అక్కాయి అంటాం. సంపూర్ణంగా పూర్తిగా మన స్వభావాన్ని మార్చుకోవడం. ఒకవేళ నేను చాలా కోపిష్టిగానో, లేకుంటే చెడ్డ హృదయం కలిగిన దాన్నో, లేకుంటే గర్విష్టిగానో అట్లా ఉన్నప్పుడు దాన్ని గురించి నేను సంపూర్ణంగా అసలు ఇంకా పూర్తిగా నాలో ఎటువంటి గర్వము లేకుండా దీన స్వభావం కలిగి క్రీస్తు యేసుని పోలి మాత్రమే ఆయన వలె ఇతరులను ప్రేమించు నడుచుకోవడమే మారు మనసు కలిగి ఉండడం. మారు మనసు. థ్యాంక్ యూ సిస్టర్ విమలా సుకేశ్ని గారు ఫ్రమ్ అనంతపురం. థ్యాంక్ యూ సిస్టర్. ఇప్పుడు దీనికి యేసు ప్రభువే అవసరం అంటారా? ఈ కోపం ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా, చాలా మంది యేసు ప్రభువుని విశ్వసించకుండా ఉన్నవాళ్ళు, కోపాన్ని జయించిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు కూడా రూపాంతరం చెందుతున్నట్టేనా? లేకపోతే యేసు ప్రభు మనకి అవసరం లేకుండా కూడా మనం కోపాన్ని మరి అనేకమైనవి మంచిగా జీవించవచ్చు కదా? మనము ఎప్పుడైతే యేసు ప్రభువును నమ్మి విశ్వసిస్తామో
ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తి, దేవుని సన్నిధి మన మీద దిగి వస్తుంది. అది అందరి దేవుళ్ళను నమ్మినప్పుడు రాదు. పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు మనము సంపూర్ణముగా మార్పు చెందుతాం. దేవుడిచ్చే మార్పు. థ్యాంక్ యూ సిస్టర్. పరలోక మార్పు, పరలోక జ్ఞానం పొందుకుంటాం. ఈ లోక సంబంధమైన మూర్ఖత్వం నుండి బయటపడతాం. ప్రైజ్ లార్డ్ అన్న. నేను అనుకోవటం అంటే జస్ట్ మై థాట్ ఏంటంటే, జస్ట్ ఎంప్టీ అవర్ సెల్ఫ్, మొత్తం రూపాంతరం చెందడం అంటే, నేను నా అభిప్రాయం అంటే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, టు ఎంప్టీ అండ్ డినై అవర్ సెల్ఫ్, మొత్తం మనం ఏమీ లేకుండా ఎంప్టీ చేసుకుంటే ఆయన లైక్నెస్ లో రూపాంతరం చెంది ఆయన ఇన్ హిజ్ లైక్నెస్, ఆయన ఇమేజ్ లో మార్చబడను అని నేను అనుకుంటా ఉన్నాను. థ్యాంక్స్ అమ్మా, మంచి పాయింట్. థ్యాంక్స్. సిస్టర్ సునీత గారు, రెవరెండ్ జామి రవికుమార్ గారి ప్రియ సత్యమణి గారు విజయనగరం నుంచి మాట్లాడారు. థ్యాంక్స్ అమ్మా. ఆ మార్పు అనేది ఇతరులకు కూడా కనిపిస్తుంది అన్న. మనం రూపాంతరం చెందినప్పుడు మన పాత స్వభావం, క్రొత్త స్వభావం రెండు చూస్తారు. ఉదాహరణగా అపోస్తలుడైన పౌలు, ఆ రూపాంతరం అనేది అది మహిమకు సంబంధించిన విషయమైనా సరే, అది మనల్ని వెంబడిస్తున్న వాళ్ళు కానీ, మనల్ని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మనము చూస్తాము, వారు కూడా గమనించవచ్చు అని అనుకుంటున్నాను. థ్యాంక్స్ అమ్మా. మంచి ఎగ్జాంపుల్ పౌలు జీవితంలో మనం ఈ రూపాంతరం అసలు ఎట్లా ఉందో గమనించవచ్చు. ఇట్స్ బెస్ట్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ సిస్టర్. ఝాన్సీ గుడిపతి గారు ఫ్రమ్ హైదరాబాద్. ఇంకొక వన్ మోర్ పర్సన్ చెప్పండి, ముందుకెళ్దాం. ఇక్కడ ఆధునిక జీవితాన్ని మనం యాక్చువల్గా ప్రస్తుత పరిస్థితులు ఆధునిక జీవితంలో ఇన్ఫ్లుయెన్స్డ్ అయిపోయాం మన లైఫ్. కాబట్టి ఆధునిక జీవితాన్ని మనం నావిగేట్ చేస్తున్న సమయంలో అట్ ద సేమ్ టైం ఈ రూపాంతరం అనేది మనం ఒక స్టాప్ ఇచ్చి మన ప్రాధాన్యతల్ని కొత్తగా పరిశీలించుకొని చూసుకుని ఈ ప్రాపంచిక చింతల నుంచి మనం కొంతవరకు ఆధ్యాత్మికంగా అభివృద్ధి పెంపొందించుకోవడానికి కొంత మార్పు తెచ్చుకోవడం అనేది దీని అర్థమేమో అని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ మై సిస్టర్ ఫ్రమ్ వైజాగ్, సుమంతి గారు. తేజ ఫైనటిస్ట్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకున్నారు, షేర్ చేస్తారా? రూపాంతరం మనిషి తన పాప స్వభావం నుండి మారి దేవుని స్వభావం కొత్త జీవనం పొందుకోవడం, కొత్త జీవితాన్ని. థ్యాంక్ యూ జాన్సన్. తేజ గారు చెప్తా ఉన్నారు. జనరల్ గా తీసుకుంటే రూపాంతరం అంటే రూపంలో కానీ స్వభావంలో కానీ ఏదైనా పరిస్థితుల్లో జరిగే అసాధారణమైన మార్పు. జనరల్ గా తీసుకుంటే బాగుంది, అకాడమిక్ క్లోజ్ గా ఉంది డెఫినేషన్. థ్యాంక్ యూ బ్రదర్ తేజ ఫైనటిస్ట్ గారు ఫ్రమ్ హైదరాబాద్. ఓకే, వండర్ఫుల్ ఇన్పుట్స్ అండి. యూఆర్ ఆల్ కరెక్ట్. మీరు చెప్పిన వాళ్ళందరూ కరెక్టే. అయితే నేను కొన్ని దగ్గర నోట్ చేసుకున్నాను. ప్రకృతిలో ఫర్ ఎగ్జాంపుల్ మన కిచెన్లో ఉదాహరణకు దుంపలు ఉన్నాయి అనుకోండి, పొటాటోస్. మనం అలా ఉంచేస్తే దానికి చిన్న మొక్కలు వస్తుంటాయి. మొక్కలేనా? చిన్న ఏమంటారు, మొలకలు వస్తాయి. మొలకలు రాకముందు పొటాటో వేరు, మొలకలు వచ్చినాక దాని రూపం వేరు. మొలక వచ్చే ముందు పొటాటోతో మాట్లాడితే, రేపు నీకు మొలక వస్తుంది కదా, నువ్వు ఎలా ఉంటావు అంటే నాకు తెలియదు అంట పొటాటో. మనం కూడా అంతే. ఇది మన ఇట్ ఈస్ క్రియేటెడ్ బై సమ్ మిస్టీరియస్ హ్యాండ్ ఆఫ్ గాడ్. పొటాటోకి ఆ మొలక సృష్టించబడుతుంది. 2 days ముందు లేదు, 2 days తర్వాత మొలక ఉంది. మనం కూడా అంతే. దిస్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫిగరేషన్. వన్ వే టు అండర్స్టాండ్. ఒక చిన్న ప్రకృతిలో తెల్లవారి మనం వాకింగ్ వెళ్ళినప్పుడు నిన్న ఉండదు, ఒక చెట్టుకి నిన్న ఉండదు మొగ్గ, ఈరోజు ఉంటుంది.
ట్రాన్స్ఫార్మేషన్ ఈజ్ ఎ ప్రోగ్రెసివ్ థింగ్. యేసుప్రభు వారు కొండ మీదకి తీసుకువెళ్ళి వాళ్ళని ముగ్గురిని తీసుకెళ్తారు. పేతురు, యాకోబు, యోహాన్. ఎత్తైన కొండ అంటది, మౌంట్ హెర్మోన్ అని దాన్ని సర్వసాధారణంగా భావిస్తారు. హెర్మోన్ కొండ ఇది 9,000 ఇంచుమించు 9,000 అడుగులు హైట్ అంటది. వెరీ వెరీ హైట్. అది ఎత్తైన కొండ మీద ఒక పాట కూడా ఉంటుంది కదా, మీ అందరికి తెలిసి పాట. ఎత్తైన కొండ మీద ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొంద ప్రార్థించుమో ప్రియుడా, ప్రార్థించుమో ప్రియుడా. మరి ఈ పాట యూట్యూబ్ లో అవైలబుల్గా ఉంటుంది. సిస్టర్ స్వర్ణలత గారు అంటే పాడి వండర్ఫుల్ సాంగ్. విశ్వవాణిలో మనం రేడియో పెట్టగా నచ్చింది. ఓకే, ఎత్తైన కొండ అంట. ఆ కొండ మీదకి వెళ్ళేటప్పుడు రెడీ అయ్యి భోజనాలు అవి తీసుకుని నెక్స్ట్ డే కిందకు వస్తారు. ఆ నెక్స్ట్ డే కొరకు మరి అన్ని విధాలుగా నలుగురు వెళ్ళారు. నలుగురు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మనం విన్నాం. ఈ యొక్క కొండ మృత సముద్రం నుంచి 120 కిలోమీటర్లు ఉంటుందంట, డెడ్ సీ నుంచి. అయితే సంవత్సరంలో ఎక్కువ భాగం మంచుతో కవర్ అయి ఉంటుందంట ఈ కొండ. ఈ యొక్క మంచు కరిగినప్పుడు అవి నీళ్లుగా ప్రవహించి, యోర్దాను నదిలో ప్రవహించే నీరంతా కూడా ఈ హెర్మోను పర్వతం ఉన్న ఈ మంచు కరిగినప్పుడు వచ్చే నీరండి. దట్స్ అబౌట్ దిస్ మౌంటైన్. అయితే ఒక నవల రచయిత మ్యారిలిన్ రాబిన్సన్ అని ఈ విధంగా అన్నారు. మ్యారిలిన్ రాబిన్సన్ అనే ఒక నావలిస్ట్, నవల రచయిత. వేర్ ఎవర్ యూ టర్న్ యువర్ ఐస్ ద వరల్డ్ కెన్ షైన్ లైక్ ట్రాన్స్ఫిగరేషన్. నువ్వు తెల్లవారు లేచిన దగ్గర నుంచి నువ్వు ఎటు చూసిన రూపాంతరంతో ఈ లోకము, ఈ భూమి, ఈ ప్రపంచం సమస్తం రూపాంతరంతో మెరుస్తూ ఉంటుందట నువ్వు చూసే ప్రతిదీ. దిస్ ట్రాన్స్ఫిగరేషన్ ఈజ్ ఎవ్రీవేర్. నువ్వు మాట్లాడుతున్న వ్యక్తి నిన్నటి వ్యక్తి కాదు. నీ చైల్డ్ ఈజ్ నాట్ ఎస్టర్డేస్ చైల్డ్, అండ్ యువర్ పెట్ ఈజ్ నాట్ ఎస్టర్డేస్ పెట్. నువ్వు పెంచే కుక్క నిన్నటి కుక్క కాదు. నువ్వు పెంచే మొక్క నిన్నటి మొక్క కాదు. నువ్వు వాకింగ్ చేసేటప్పుడు నువ్వు చూసే సముద్రము, నది, రోడ్డు పక్కన చెట్లు నిన్నటివి కాదు. రూపాంతరము అనేది కాన్సెప్ట్ నీ కళ్ళు చూసే ప్రతి దాని మీద మెరుస్తూ ఉందట. నావలిస్ట్ మ్యారిలిన్ రాబిన్సన్ అన్నారు, ద హోల్ వరల్డ్ ఈజ్ షైనింగ్ విత్ ట్రాన్స్ఫిగరేషన్ కాన్సెప్ట్. కెన్ యూ సీ దిస్? నువ్వు చూడగలవా అని అడుగు నవల రచయిత్రి. అయితే ఈ రక్షణ కాన్సెప్ట్ ఉదాహరణకి మరి బాబేలు గోపురంలో మనల్ని విచ్ఛిన్నం చేసేసిన ఆ యొక్క శాపం ఏదైతే ఉన్నదో, ఆ శాపంని పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు మరి భూ దిగంతముల వరకు వెళ్ళి సాక్షులుగా ఉండండి అని ఆ యొక్క ఆశీర్వాదం రీప్లేస్ చేసి, బాబేలు గోపురం దగ్గర మనుషులకి దేవుడిచ్చిన ఆ కర్సుని, శాపాన్ని పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఏం చేసింది? రివర్స్ చేసింది. ద కర్స్ ఆఫ్ బాబెల్ వర్సెస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ పెంటెకాస్ట్. కనుక ఈ రక్షణ అనేది ప్రకృతిని డిస్ట్రాయ్ చేయదు, కానీ అది రీషేప్ చేస్తూ ఉంది, సంస్కృతిని రీషేప్ చేస్తూ ఉంది మన రక్షణ కాన్సెప్ట్. సో ఇప్పుడు మనం ఈ యొక్క ట్రాన్స్ఫిగరేషన్, మరి రూపాంతరం చెందటం, యేసుప్రభు వారు కొండ మీదకి తీసుకువెళ్ళి ఎత్తైన కొండ మీదకి వారితో ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన చేసినప్పుడు ఆయన ముఖము మారిపోయిందని, ఆయన యొక్క వస్త్రములు మారిపోయినాయి. లూకా సువార్తలో అది ఏ విధంగా, లూకా వైద్యుడు అన్న సంగతి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన రాస్తున్న చదివినప్పుడు వైద్యులు రీసెర్చ్ బేస్డ్ గా ఉంటారు. యూజువల్ గా వాళ్ళ ఎనాలిటిక్ థింకింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. దే ఆర్ గ్రేట్ రీడర్స్. ఒకసారి ఒక డాక్టర్ గారు మినిమం 2 hours చదవాలంట రోజుకి. ఒక డాక్టర్ గారు 2 గంటలు చదవాలైతే పాస్టర్ గారు ఇంకెంత చదవాలా ఆలోచిద్దాం. అయితే ఈ డాక్టర్ అయిన వైద్యుడైన లూకా రాస్తా ఉన్నాడు, బాగా
అర్థం చేసుకొని రీసెర్చ్ చేసి రాస్తున్నాడు. ఏమని? యేసుప్రభు వారు రూపాంతరం చెందినప్పుడు ఆయన ఫేస్ ఏ విధంగా ఉంది? 29 ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను. ద ఫ్యాషన్ ఆఫ్ హిస్ కౌంటెనెన్స్ వాజ్ ఆల్టర్డ్. ఇంగ్లీష్ లో బాగుంది. ఆ ముఖం తీరు మారిన కాదు, డిఫరెంట్ గా ఉంది. మారిన అంటే ఆల్టర్ అయింది, అంటే మొత్తం పారామీటర్స్ మారిపోయినాయి ఆయన ముఖం. నెక్స్ట్, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. అండ్ హిస్ రైమెంట్ వాజ్ వైట్ అండ్ గ్లిస్టరింగ్. దగ్గరగా మెరిసిన. అప్పుడు దాకా వచ్చారు వాళ్ళతోనే కొండెక్కుతా ఉన్నారు ఆయన, కానీ ఆయన రూపం, ముఖం మారింది, వస్త్రములు మారి. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండ్రి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గురించి మాట్లాడుచుండ్రి. మరి యేసుప్రభు వారు కొన్ని రోజుల్లో శిలువ మరణం, ఆ యొక్క అంశం గురించి, ఆ విషయం గురించి మాట్లాడుతున్నారంట ఏలియా అండ్ మోషే. అయితే పేతురును అతనితో కూడా ఉన్నవారు నిద్రమత్తుగా ఉండరు. అసలు చూడండి వీళ్ళ నిద్ర ఎట్లా ఉందో. అసలు జరుగుతుందేమో ఇట్లాంటివి జరుగుతుంటే దాంట్లో నిద్రమత్తుగా ఉన్నారంట. అసలు మరి నేను ఒక మ్యారేజ్కి వెళ్తే బ్యాండ్ మేళ ఉంది అక్కడ. వాళ్ళు మమ్మల్ని బస్సు ఆ ఊర్లో ప్రవేశించిన దగ్గర నుంచి మరి ఆ ఊరు పెళ్ళింటి వరకు బ్యాండ్ మేళం హోరెత్తిచ్చేసారంటే, రకరకాల డప్పులు భయంకరంగా. అసలు ఊరంతా వినిపిస్తుంది. అది ఎవరు మనం మనం ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోలేము అంత. సరే ఇంటికి వస్తే ఆపుతారా అంటే అది కూడా లేదు. భయంకరం కొడుతున్నారు, రాత్రంతా కొడతారంట వాళ్ళు. అయితే వీళ్ళ మధ్యలో ఒకడు ఆ యొక్క వాళ్ళు డప్పులు కొడుతున్న ఇంటి దగ్గర ఒక చెట్టు దగ్గర చిన్న గట్టు ఉంది. డప్పులు హోరెత్తెక్కిచ్చేస్తుంది. ఆ గట్టు మీద హాయిగా పడుకున్నాడు. నేను అది చెవుడేమో అనుకున్నా. ఈ డప్పుల బ్యాండ్ లో ఒకడంటాడు షిఫ్ట్ సిస్టమ్ అంట. వాడు లేచి వాడు కూడా బాగుతాడు అనమాట డప్పులు కాసేపు ఉన్నారు. కానీ ఎంత నిద్రపోతున్నాడంటే అంత నిద్రపోతుంది. మరి మన పేతురు గారు కూడా అంతే టైప్ లాగా ఉన్నాడు. పేతురును అతనితో కూడా ఉన్నవారిని నిద్రమత్తుగా ఉండరు. నేనేదో మిమ్మల్ని నవ్వించాలని చెప్పానండి. పేతురు గారిని, పేతురు అంటే నాకు చాలా గౌరవం. ఆయన ఏదో కించపరచడానికి కాదు, నవ్వించడానికి చెప్పాను. ఎందుకంటే రూపాంతరం ఒక పక్కన జరుగుతూ ఉంటే ఏలియా మరి మోషే లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అసలు ఎత్తైన కొండ మీదకి వచ్చింది దానికి నిద్రపోవటానికి. ఎట్లా నిద్రపోయారు అనిపించింది నాకు. అతనితో కూడా ఉన్నవారు నిద్రమత్తుగా ఉండదు. వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను, ఆయనతో కూడా నిలిచి ఉన్న 2 పురుషులను చూసిరి. మేల్కొనంగానే చూశారంట. ఆయన యుద్ధ నుండి ఆ 2 పురుషులు ఆయన యుద్ధ నుండి వెళ్ళిపోవచ్చుండగా పేతురు యేసుతో, ఏలినవాడా, మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకు ఒకటి, మోషేకి ఒకటి, ఏలియాకి ఒకటి, 3 పర్ణశాలలు మేము కట్టుదమని తాను చెప్పినది తాను ఎరగకయే చెప్పాడు. పేతురు ఈజ్ ఎ ప్రోగ్రామ్ స్పెషలిస్ట్. మరి పర్ణశాలలు కడతాడంట 3. అయితే అప్పుడు ఏం జరిగిందంటే అతడు ఇలాగ మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మింది. వారు ఆ మేఘంలో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. మరియు ఈయన నేను ఏర్పరచుకుని నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆ మేఘంలో నుండి పుట్టెను. థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. ఈయన మాట వినటం, రూపాంతరం చెందటం అనే అనుభవం మనం పొందుకోవాలంటే చిన్న తాళప్చే ఉంది ఇక్కడ. ఈయన మాట వినుడి. పర్ణశాలలు కట్టడం కాదు, ప్రోగ్రామ్స్ కాదు, నువ్వు చేయగలిగిన కెపాసిటీస్ కాదు. ఆయన మాట వింటే ఒక నిన్నటి చెట్టుకి లేత ఆకు ఏ విధంగా సృష్టించబడిందో ఈ రోజుకి, నిన్న లేదు, అది ఈ రోజు ఉంది. నీ కను దృష్టికి నువ్వు చూడగలుగుతున్నావు. సృష్టిలో రూపం మారిపోయింది ఆ చెట్టుకి, ఆ మొక్కకి. మనం కూడా అంతే. నిన్నటి వారం కావు మనం. నిన్న లేనిది ఈ రోజు సృష్టించబడింది మనలో. ఇంకా దీన్ని స్పష్టంగా దేవుని దృష్టికి అంగీకారమైన రూపాంతరం మనం కలిగి ఉండాలంటే ఆయన మాట వినటం. ఇంగ్లీష్లో ఏముందో చూద్దాం. అండ్
వైల్ హీ దస్ స్పేక్, కింగ్ జేమ్స్ వర్షన్ నుంచి చదువుతున్నానండి. లూకా 9:34. While he thus spake, there came a cloud and overshadowed them, and they feared as they entered into the cloud. And there came a voice out of the cloud saying, This is my beloved son, hear him. ఆయన మాట వినుడి, ఈయన మాట వినుడి. వండర్ఫుల్. మనం ఈయన మాట వినటం అనేది ఎట్లా ఉంటది అన్నది మనం అభ్యాసం చేయాల్సిందే. ఇది చేస్తే పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు అని అనుకోవటానికి లేదు, ఖచ్చితంగా చేయాల్సి. అప్పుడు మనస్సు మారి మనం ఇందాక చదివాం కదా, రోమా పత్రికలో 12వ అధ్యాయం 2వ వచనం, మీ మనస్సు మారి నూతన మగుట వలన. ఏదైనా ఒక విషయంలో మనకి ఒక అవగాహన, గ్రహింపు కోసం మనం ఎదురు చూస్తున్నప్పుడు, ప్రభు మాట వినినప్పుడు మన మనస్సు మారి నూతన మగుతుంది. అప్పుడు మన ఎసెన్స్ మారిపోద్ది లోపల. ఇక అక్కడి నుంచి మనం డిఫరెంట్గా ఉంటాం. వి విల్ నెవర్ బీ ద సేమ్ అగైన్. అందుకే వీళ్ళు స్పిరిచువల్ గా, వీళ్ళు కార్నల్, వీళ్ళు నామకార్థ క్రైస్తవులు ఇట్లాంటివి అంటుంటారు కదా. మరి నికోదేముతో చెప్పాడు యేసు ప్రభువారు, ఏమని చెప్పారంటే, ఇట్లాంటి అనుభవం కలిగిన వాళ్ళని నువ్వు గుర్తుపట్టగలవు. వాళ్ళ అంతరంగంలో ఆత్మ సంబంధమైన ఒక రక్షణకు సంబంధించిన ఒక ప్రోగ్రెసివ్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. గాలిని ఎలా ఫీల్ అవుతావో అలానే ఇలాగా మనస్సు మారి నూతన పరుచుకునే మనుషుల్ని నిన్ను కలుసుకున్నప్పుడు నువ్వు కూడా ఫీల్ అవుతావు వాళ్ళల్లో ఇట్లాంటి జరుగుతుందని. ఎందుకంటే నీలో కూడా జరుగుతూ ఉంటూ నువ్వు అనుభవిస్తావు కాబట్టి. యూ కెన్ నోటీస్ ద అదర్ బిలీవర్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్స్ వర్క్ ఇన్ అదర్ బిలీవర్స్, ఇన్నర్ పర్సన్. ఎనీవే, ఇప్పుడు మనం కొన్ని వాక్యాలు చదువుతున్నాం. యెషయా 42:16. దయచేసి ఎవరైనా చదవగలరమ్మా? ఒకవేళ మీరు చదవలేకపోతే నేను చదువుతాను. చదవగలిగితే సహాయం చేయండి. యెషయా 42:16 వచనం. వారెరుగని మార్గమున గ్రుడ్డి వారిని తీసుకుని వచ్చేదను, వారెరుగని త్రోవలలో వారిని నడిపించును. వారి ఎదుట చీకటిని వెలుగుగాను, వంకర త్రోవలను చక్కగాను చేయుదును. నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును. యెషయా 42:16. వారెరుగని మార్గము, వారెరుగని త్రోవ, చీకటిగా ఉన్న దాన్ని వెలుగుగా చేయటం, వంకర త్రోవలను చక్కగా చేయటం. ఇది రూపాంతరం చెందిస్తూ మనల్ని నడిపించే ఒక అనుభవం. యేసుప్రభువు వారు ఏదో తన అవతారాన్ని చూపించుకోవడానికి కాదు ఆయన చేసిందని నేను అనుకుంటాను. ఎందుకంటే నీ జీవితంలో నువ్వు రూపాంతరం అవ్వాలి. ఆ రూపాంతరం అనేది ఒక విషయం కాదు, అది నేనే. ఎప్పుడైతే నువ్వు నీ మనస్సు మారి నూతన పరచబడటం అనేది అనుభవించి రూపాంతరం చెందే అనుభవం, అంటే అంతకుముందు నువ్వు వేరు. ఒక విషయంలో దేవుడిచ్చిన ఆ గ్రహింపుని అరిగించుకొని జీర్ణించుకొని ఆ యొక్క నీ పదార్థం అంతా మారిపోయి నువ్వు రూపాంతరం చెందినప్పుడు ఆ అనుభవం ఒక విషయం కాదు, యేసుక్రీస్తుని భుజించావు. నువ్వు యేసుక్రీస్తుని నువ్వు అనుభవిస్తున్నావు. లేకపోతే ఆయనే నీ అనుభవం. ఒక విషయం కాదు, ఒక అనుభవం కాదు, అది ఆయనే ప్రభు అనుభవం రూపంలో ఆయన ఉన్నారు. అది అనుభవం కాదు, ఒక విషయం కాదు. మనం ఎప్పుడైతే రూపాంతరం చెందుతావో ఒక విషయానికి సమాధానం, ఇప్పుడు నీలో లేదు ఆ సమాధానం. ఈ లోకంలో ఉంది, కొన్ని సమాధానాలు ఉన్నాయి, కానీ అవి మనకొద్దు. ఈ లోక మర్యాద ఉంది, అదొద్దు. కానీ మనస్సు మారి నూతన పరచబడటం వల్ల రూపాంతరం చెందాలి. అది దానికి ఆయన మాట వినటం, అంటే ఆయన చెప్పేది రిసీవ్ చేసుకుని ఆ యొక్క గ్రహింపుని పట్టుకొని దాన్ని అరిగించుకున్నప్పుడు మన మనస్సు మారి నూతన పరచబడతాం.
అప్పుడు రూపాంతరం చెందుతాం. మన రూపం మారిపోద్ది. రూపం అంటే అంతరంగ రూపం. అంతరంగంలో మనకి ఈ యొక్క వెలుగు కలుగుతుంది కాబట్టి దాని ఎసెన్స్ మనకి బయటికి ఎగ్జిబిట్ అవుతుంటుంది. సో ఈ యొక్క చదవబడిన 42:16లో మరి మన యొక్క ఇన్కెపాసిటీస్, ఇక్కడ గుడ్డివారు, ఒకవేళ నువ్వు గుడ్డివాడిగా ఉన్నా సరే, ఒకవేళ ఇక్కడ నీకు మార్గం తెలియదు, లేకపోతే నువ్వు గుడ్డివాడిగా ఉన్నావు, చీకట్లో ఉన్నావు, లేకపోతే వంకర త్రోవల్లో ఉన్నావు, ఇవేమి కూడా దేవుని కృపని నీ జీవితం మీద ఆపలేదు. నీ ఇన్కెపాసిటీస్ గాడ్స్ గ్రేస్ ని ఏమాత్రం ఆపలేదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జీసస్. అట్ ఆల్ కాస్ట్స్ ప్రోగ్రెషన్ దేవుడు ఏర్పరచుకున్నాడు కనుక నిన్నటి మొన్నటి మొత్తం వదిలేసేయడమే. ఎందుకంటే మనస్సు మారి నూతన పరచబడటం వల్ల రూపాంతరం చెందటం. హీ విల్ గివ్ యూ ద కంటెంట్. మరి మనం మనసు మారి నూతన పరచబడాలంటే మనకి ఒక అంశం కావాలి. దేవుడి దగ్గర నుంచి ఒక మాట కావాలి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి. ఈ లోకం మర్యాద కాదు, యేసు మాట అది ఇవ్వబడుతూ ఉంటుంది. మనం ఒక విషయం గురించి ప్రభు వైపు కనిపెట్టినట్టు. ఒక భక్తుడు జార్జ్ వైట్ ఫీల్డ్ అని ఆయన మెసేజ్ ఇచ్చాడు సేమ్ కాన్సెప్ట్ మీద. ఆయన ప్రార్థించుచుండగా యేసు ఎత్తైన కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రార్థించుచుండగా ఆయన రూపాంతరం. మనం కూడా ప్రార్థించుచుండగా మనకి యేసు మాట మనకి అనుగ్రహించబడుతుంది. ఎనివే, తర్వాత his ways are so counterintuitive to human understanding that those he delivers might. ఎంత కౌంటర్ ఇంట్యూటివ్ అంటే అసలు మామూలుగా అయితే మనకి ఒక గుడ్డివాడుకి ఏ విధంగా వారు ఎరిగిన మార్గం తీసుకుపోతారు. అసలు అది మామూలు మనుషుల జ్ఞానానికి మించి. మనం గుడ్డివారంగా ఉన్నాము కానీ మనం ఇంతవరకు అసలు ఎరగని మార్గంలో తీసుకెళ్తాడు. అంత నడిపింపు యొక్క శక్తి, నడిపింపుని సృష్టిస్తూ నడిపిస్తాడు. అది రూపాంతరించడం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు 2వ రాజులు 2వ అధ్యాయం 9-15 వచనంలో ఏలియా ఎలీషా స్టోరీని మనం చూస్తాం. ఏలియా శిష్యుడు ఎలీషా, ఇద్దరు ప్రవక్తలే. ఏలియాను దేవుడు చాలా బలంగా వాడుకుంటాడు. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9-15 వచనాల్లో ఈ ఒక సన్నివేశం ఉంటుంది. ఏలియాని వెంబడిస్తూ ఉంటాడు ఒక శిష్యుడిగా ఎలీషా. మరి అలా ఎంతో నమ్మకంగా వెంబడిస్తూ ఉన్నప్పుడు ఒక సందర్భంలో ఏలియా అడుగుతాడు, నేను నీ యొద్ద నుంచి కొనుపోబడక ముందు నీకు ఏమి కావాలని అడుగుతున్నావు, ఏంటి కావాలి? అది చదువుదాం ఒకసారి. 2వ రాజులు 2వ అధ్యాయం 9వ వచనం నుంచి ఉంటుంది ఆ మాట. ఎక్కడంటే, వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా ఏమన్నాడు చూడండి, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయి. ఇది జరగాలంటే ఆయన కొనుక్కోబడితేనే జరుగుతుంది. కానీ యేసు క్రీస్తు చరిత్రలోకి వచ్చినాక నువ్వు వెంబడించే నాయకుడు ఆయన తర్వాతగా అది నీకు వచ్చేది అభిషేకం. ఆయన ఉండంగానే వస్తుంది నీ మీదకి అభిషేకం. దట్ ఈస్ జీసస్ ట్రాన్స్ఫిగరేషన్. యేసుక్రీస్తు రూపాంతరం చెందాడు. ఆయన మరణము రక్తం కార్చిన ఆయన మరణ పునరుద్ధానాలను బట్టి నువ్వు ఏ నాయకుడినైతే వెంబడిస్తావో ఆ నాయకుడి మీద ఉన్న అభిషేకం నువ్వు ఆశిస్తున్నావే అది ఆయన ఉండంగానే వస్తుంది నీ మీదకి. దట్ ఈస్ అనదర్ బ్లెస్సింగ్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్. మరొక ఆశీర్వాదం ఈ యొక్క రూపాంతరపు కాన్సెప్ట్ లో. నెక్స్ట్ ఏంటంటే,
అది ఆల్రెడీ షేర్ చేశాను. యేసు ప్రభు మార్గం అన్న విషయం, యేసు ప్రభు మార్గం అన్న విషయం అబ్రహాము ఎగ్జాంపుల్ చూడండి. అబ్రహాము, దేవుడు అబ్రహాము పిలిచినప్పుడు అప్పుడు వాక్యం కానీ బైబిల్ స్క్రిప్చర్స్ కానీ ఏం లేదు. అబ్రహాము దేవుని మాట విన్నాడు. మరి ఆ రోజు పేతురు, యాకోబు, యోహానులతో ఆ మేఘములో తండ్రి అయిన దేవుని వాయిస్ వాళ్ళు విన్నారు. మేఘం కమ్మనగా ఇతడు నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి అని. అబ్రహాము దేవుని మాట విన్నాడు. ఏమిటి మాట్లాడాడు దేవుడు? నీ ఊరిని నీ వారిని విడిచి నేను నీకు చూపించబోయే ప్రదేశం. ఒకసారి ఆ మాట ఎక్కడనుంటే ఎక్కడుందో సహాయం చేయగలరండి? ఆది కాండంలో ఉందని నాకు తెలుసు. 10వ అధ్యాయం. దయచేసి సహాయం చేస్తారా? దేవుడు ఫస్ట్ టైం 12వ అధ్యాయం 12 అమ్మా చదవండి అమ్మా. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. అంతే, చాలమ్మా. చూసారా? చూపించు దేశమునకు. చూపిస్తా, ఇప్పుడే చెప్పను, నేను చూపిస్తాను. నువ్వు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశం, నేను నీకు చూపించు దేశము అన్నది యేసు. అది దట్ ఈస్ జీసస్. నేను నీకు చూపించు దేశం. ఆ చూపించు అన్న దగ్గర ఒక్క మాట చూస్తే ఐ విల్ షో అన్న, ఐ విల్ షో ది, ఐ విల్ షో యూ, ఐ విల్ షో. ఇది యేసు. నేనే మార్గం అన్నది, నేను నీకు చూపించు దేశం. అప్పుడు ఏం చేశాడు? అప్పుడు అబ్రహాము కింద 2వ వచనం 3వ వచనంలో ప్రామిస్, 4వ వచనంలో యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను. చూసారండి? కనాను అని చెప్పలా, నేను నీకు చూపించు దేశము. సో ఇక్కడ ఏంటంటే దర్శనం ఎప్పుడైతే అంతరంగంలోకి మన అంతరంగంలోకి మనం చూసుకుంటాం అనేది ఒక బాధ్యత అంట. ఇట్స్ ఎ డ్యూటీ. మనం బాహ్యానికి బయటికి మనం నడిచే మార్గంలోకి మనం ఎలాగా ఉంటుంది, మన భవిష్యత్తు ఎలాంటి ప్రయాణం మనం చేయబోతున్నాం అన్నదాన్ని మనం కానీ ఊహించుకుంటే అది ఒక అభిలాష. అబ్రహాంకి ఒక ఆశక్తి, ఒక ఆకాంక్ష, ఒక అభిలాష. తన ప్రయాణం గురించి ఆలోచించుకుంటా ఉన్నాడు, భవిష్యత్తు గురించి. తనకి ఎన్నో అవగాహనలు కావాలి, ఎన్నో గ్రహింపులు కావాలి, ఎన్నో సమాధానాలు కావాలి. అవన్నీ నేను నీకు సృష్టిస్తూ నేను నిన్ను నడిపిస్తానని చెప్తున్నాడు యేసు ప్రభు. ఎందుకంటే అవన్నీ నేను నీకు సమాధానం ఇస్తాననే ఆ సమాధానం నా ఒక ముక్క నీకు ఇస్తాను. నీకు వచ్చే ఆన్సర్స్ నీ ప్రయాణం గురించి నా యొక్క ఒక ముక్క, ఎ స్లైస్ ఆఫ్ మై ఓన్ సెల్ఫ్. నీకు కావలసిన అవగాహన, నీ ప్రశ్నలకి నీకు కావలసిన అవగాహన, గ్రహింపులు అవి నేను ఇస్తూ నేను నడిపిస్తాను. ఆ అవగాహన, ఆ గ్రహింపులు అవి నా యొక్క ఒక ముక్క నీ అంతరంగంలో నువ్వు భుజిస్తూ ఉంటావు. ప్రభు బల్లలో మనం చేసేది అదే. దానికి సాదృశ్యంగానే ప్రభు బల్లలో మనం పాల్గొంటాం. దేవుడి అనుగ్రహించే అవగాహన మనం అర్థం చేసుకుని జీర్ణించుకుంటున్నప్పుడు మనం యేసు ప్రభువుని భుజిస్తున్నాం. అదే యేసు. హి ఈజ్ ద వే. ఆయనే ఒక మార్గం. మరి మనకు ఉండవలసిన ఒక మనోచిత్రం మన జీవితపు భవిష్యత్తు గురించి, జీవితం అంతటి గురించి, జీవిత ప్రయాణం గురించి ఎలాగటి ఒక మనోచిత్రం ఉండాలంటే అబ్రహాము ఒక అభిలాష కలిగి ఉన్నాడు తన భవిష్యత్తు ప్రయాణం గురించి. నువ్వు లేచి నీ ఇంటి వారిని సమస్తాన్ని వదిలిపెట్టి నేను నీకు చూపించు దేశమునకు నువ్వు వెళ్ళాలి. నేను నీకు చూపిస్తా, నేను నీకు చూపిస్తా. ఐ విల్ షో యూ. అందులోనే ఉందంతా ట్రాన్స్ఫిగరేషన్ కాన్సెప్ట్. అబ్రహాం అంచెలుగా మారుతూ ఉన్నాడు. ఎనీవే,
సో మనం ఇక్కడ ఆ, ఎప్పుడైతే మన మనస్సును పరలోకం వైపు తిప్పుకుంటామో మన ప్రయాణ విషయంలో అది విశ్వాసం అవుతుంది. మన లోనికి చూసుకుంటాం బాధ్యత అవుతుంది, బయటకు చూసుకుంటాం అభిలాష అవుతుంది, పైకి చుట్టం పరలోకం వైపు విశ్వాసం. ఈ మూడు అవసరం మనకి. ఓకే, నౌ 6:23 కదండి. లాస్ట్ గా మనం కొన్ని వచనాలు చదువుకున్నాం. యెషయా గ్రంథం 29, 21 నుంచి 24 వచనం వరకు దయచేసి టక్ ఒక 5-6 ఉన్నాయండి, చదవగలం. ఒకవేళ 23 అయింది కదా, ఎక్కడైతే అక్కడ ఆపేద్దాం. ఫస్ట్ యెషయా 29, 21, 29వ అధ్యాయం 21 నుంచి 24 వరకు ఎవరిని చదవగలరా? యత్నించుచు ఒక్క వ్యాజ్యమును బట్టి ఇతరులను పాపులునుగా చేయుచు గుమ్మములో తమను గద్దించు వానిని పట్టుకొనవలెనని ఉరినొడ్డుచు మాయమాటల చేత నీతిమంతుని పడద్రోయువారు నరకబడుదురు. అందుచేతను అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమును గూర్చి ఇలాగు సెలవిస్తున్నాడు. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. అతని సంతానపు వారు తమ మధ్య నేను చెయ్యబోవు కార్యమును చూచినప్పుడు నా నామమును పరిశుద్ధపరచుదురు. యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరచుదురు. ఇశ్రాయేలు దేవునికి భయపడుదురు. చెంచల బుద్ధి గలవారు వివేకులగుదురు. సణుగువారు ఉపదేశమునకు లోబడుదురు. ఆమేన్. లాస్ట్ వచనం చూడండి. చంచల బుద్ధి గలవారు వివేకులగుదురు. రూపాంతరం చెందటువంటిదే. దేవుడి దగ్గర నుంచి మన ప్రశ్నలకి జవాబులు వచ్చినప్పుడు, అవగాహనలు వచ్చినప్పుడు, లేకపోతే గ్రహింపులు వచ్చినప్పుడు, ఈయన మాట వినుడి అన్నది మన జీవితంలో మన ప్రశ్నలకి జరిగినప్పుడు, మనమే చంచల బుద్ధి కలిగిన వారమైన మనం వివేకులు సణుగువారంగా ఉంటే ఉపదేశమునకు లోబడదాం. ఉపదేశముకు లోబడు. ఇది నోట్ చేసుకొని మీరు చదువుకుంటే బాగుంటుందండి. 21 ఐజియా 29:21లోని ఒక మాట ఉంటుంది. కీడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఒక్క వ్యాజ్యమును బట్టి ఇతరులను పాపులుగా చేయొచ్చు, గుమ్మములో తమను గద్దించు వానిని పట్టుకొనవలనని ఉరినొడ్డుచు మాయమాటల చేత నీతిమంతుని పడద్రోయేవారు నరకబడుదురు. ఎంత భయంకరంగా ఉందో అసలు. దేవుని వాక్యం మన జీవితంలో అనేకమైన విషయాలకి మాటలు ఇస్తుంది. గ్రేటెస్ట్ బుక్ ఈజ్ ద హోలీ బైబిల్. ఓకే, ఈ నెక్స్ట్ది యెషయా 35వ అధ్యాయం 1 నుంచి 10 వచ్చిన హోల్ చాప్టర్ అండి. యెషయా 35. దయచేసి ఇది చాలా ప్రొఫెటిక్ గా ఉంటుంది. ఈరోజు సండే, మరి మంచి వాక్యము మనం నోట్ చేసుకుని గుర్తుపెట్టుకున్నాం. ఇది ఒక ప్రవచనాత్మకమైన వాక్యంగా మనం రిసీవ్ చేసుకున్నాం. యెషయా 35, 1 నుంచి. ఎవరైనా చదవగలరమ్మా? హోల్ చాప్టర్ 10 వచనాలే ఉంటాయి. చదవండి. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును. అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును. అది బహుగా పూయుచు ఉల్లసించును. ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము దానికి కలుగును. కర్మేలు షారోనులకున్న సొగసు దానికుండును. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. సడలిన చేతులను బలపరచుడి, తొట్రిల్లు మోకాళ్ళను దృఢపరచుడి. తత్తరిలు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన కార్యమును, ప్రతీకారమును ఆయన చెయ్యును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. గ్రుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును. కుంటివాడు దుప్పివలే గంతులు వేయును, మోగవాని నాలుక పాడును. అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. నక్కలు పండుకొనిన వాటి ఉనికి పట్టులో జమ్మును, తుంగగడ్డియు మేతయు పుట్టును. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును. అది పరిశుద్ధ మార్గం అనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గము. అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును.
మూడులైనను దానిలో నడుచుచు త్రోవ తప్పక యుందురు. అక్కడ సింహముండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మరి ఇంకొక మాట చదువుకుందాం. యెషయా 48:17. ఇది నేను చదువుతాను. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నీకు ప్రయోజనం కలిగినట్లు నీ దేవుడినైన యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేయగలను, నువ్వు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. ప్రైజ్ గాడ్. అలాగే యెషయా 54:13 చదువుతారమ్మా. యెషయా 54:13. నేను చదువుతాను. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. అలాగే మరి యెషయా 60:1-2 వచనాలు. యెషయా 60:1-2 వచనాలు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. కలిగింది కాక టైం అయిపోయింది. ఇంకా 1 minute ఉంది. ఇదే అధ్యాయంలో 19-20 వచనాలు కూడా చదువుకుందాం. యెషయా 60:19-20. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశం నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడి ఇకను ప్రకాశింపుడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. నీ దేవుడు నీకు భూషణంగా ఉండును, నీ సూర్యుడికి అస్తమింపడు, నీ చంద్రుడి క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తములగును. దేవుని స్తోత్రం కలుగుగాక. లూకా సువార్త 1వ అధ్యాయం, లూకా 1:76-79. పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసెను. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతిని ప్రవక్తవు అనబడదు. అంటే ఈ మాటలు జాన్ ద బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతిని ప్రవక్తవు అనబడదు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించటం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములకు నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలను కూర్చుండి వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అలాగే యెషయా 29:17-20 వచనం వరకు, అలాగే యెషయా 30:20-21 వచనాలు కూడా మనం టైం ఉన్నప్పుడు చదువుకోండి. యెషయా 29:17-20 వచనం వరకు, అలాగే యెషయా 30:20-21. ఇవన్నీ కూడా మనం దేనికి మనం ఈరోజు ధ్యానాంశం ట్రాన్స్ఫిగరేషన్, రూపాంతరము, యేసుప్రభు వారు రూపాంతరము అవ్వటం. అది చాలా మహా గొప్ప ఉద్దేశం కలిగి మనందరికి విశ్వాసులకు ఎంతో అది అవసరమని, ఆ యొక్క విషయం మన దైనందిన జీవితంలో ఎంతో అత్యవసరం, అది చాలా ప్రాముఖ్యం, అది లేకుండా మన లైఫ్ లేదని ఆయన చెప్పడానికి ఆ రోజు 3 శిష్యులను వెంట పెట్టుకొని ఆయన రూపాంతరం చెందాడు. ఒక నవల రచయిత్రి ఈ విధంగా ఉంది, ఎక్కడ చూసినా నువ్వు దాన్ని చూడగలిగే కళ్ళు నీకుంటే ప్రకృతిలో ఎక్కడ చూసినా నీలో కూడా ఈ రూపాంతరం జరుగుతూనే ఉంది. మరి ఈ రూపాంతరం గురించి పౌలు రోమా పత్రిక రోమాలో ఉన్న విశ్వాసులకు రాస్తూ ఉన్నాడు. ఏ కొండ మీద అయితే ఆ యొక్క రూపాంతరం గురించి మీరు విన్నారో, రూపాంతరం అనుభవం మరి మీరు వినుంటారు కదా రోమాలో ఉన్న విశ్వాసులారా, ఆ యొక్క అనుభవం అదే మీలో కూడా జరగాలి అని చెప్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక
ఉత్తమమును అనుకూలమును సంపూర్ణములై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు. గాడ్స్ విల్ పరీక్షించి తెలుసుకోవాలి. దానికి 3 క్యారెక్టర్స్ ఉంటాయి. 1 ఉత్తమము, 2 సంపూర్ణము, 3 అనుకూలం. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణములై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకోవాలంటే దానికి ఏం చేయాలా? మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందాలి. ఫస్ట్ దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకోవడానికి ముందు మన మనస్సు మారి నూతన పరచబడటం అనేది జరగాలి. ఆ నూతన పరచబడటానికి మనకు సబ్జెక్ట్ ఉండాలి. అదే ఆయన మాట. ఒక విషయం గురించి నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ విషయం గురించి దేవుడు నీకు ఒక మాట ఇస్తాడు. అది నీ మనస్సుని మార్చి నూతన పరుస్తుంది. ఆ మాట ఆ మనస్సు మారి నూతన పరచబడటం వలన నువ్వు రూపాంతరం అవుతావు. నువ్వు అంతకు ముందు ఉన్నట్టుండవు, ట్రాన్స్ఫిగర్ అవుతావు. అప్పుడు గాడ్స్ విల్ ఏంటో పరీక్షించి తెలుసుకోవచ్చు. ఆ 3 విషయాలు ఉత్తమంగా ఉందా, అనుకూలంగా ఉందా, సంపూర్ణంగా ఉందా. థ్యాంక్ యూ సో మచ్ అండి. 4 minutes ఎక్కువ అయిపోయింది. ఈ ట్రాన్స్ఫిగరేషన్ గురించి ఆలోచిద్దాం. మనం ఇంతవరకు కాంది ఇక ముందు అవుతాం. ఎంత ఆశ్చర్యం కదా. ట్రాన్స్ఫిగర్ అవుతాం. యేసు ప్రభు అంతకు ముందు కొండెక్కుతున్నప్పుడు వారు ఆ రూపం చూడాల. ఆ రూపాన్ని లోపల ఎంత వెలుగు కదా. పేతురు అది చూసి రాస్తున్నాడు, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం నడిపించాడని తన పత్రికలో రాస్తాడు. రాజులైన యాజక సమూహం మనం అంటాడు. మనం పెక్యులియర్ పీపుల్ అంటాడు. మరి ఎంతో వెలుగుకు సంబంధించిన విషయాలు రాస్తాడు. అంతరంగంలో వెలిగించబడినప్పుడు దాని ఎసెన్స్ బయటికి డిస్ప్లే అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ వందనాలు. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ఓవర్ టు ఝాన్సీ సిస్టర్ గారు. థ్యాంక్ యూ అన్న. మరి రూపాంతరం గురించి చాలా చక్కని విషయాలు మాకు వివరించినందుకు, మరి కొంతమంది యొక్క నవల ఆధారంగా కొన్ని విషయాలు కూడా మరి బోధించినందుకు కూడా వారి ఎక్స్పీరియన్స్ ని మరి చాలా చక్కగా మాకు ఆ రూపాంతరం గురించి వివరించినందుకు మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మన మధ్యలో ఉన్న థ్యాంక్ యూ అన్న. మన మధ్యలో ఉన్న పాస్టర్ మురళీ బాబాయ్ గారు ముగింపు ప్రార్థన, పర్లోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. దయగలిగిన తండ్రి, కృపగలిగిన సురక్షగా మీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఉదయకాల వేళలో చిన్న మందగా మీ పాదాలు చెందరావడానికి, శ్రేష్టమైన మాటలు వినడానికి మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామని. ఎంత పర్యంతం మీ దీనదాసులు తమను బావిని మీరు నిలువ పెట్టుకున్నారు. రూపాంతర అనుభవాల్లో ఉన్నటువంటి కొన్ని సత్యాలను వివరించిన రీతిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామనైనా. మేము కూడా మా జీవితాల్లో రూపాంతరం చెంది అయినా పౌలు గారు ఎలాగైతే నిన్ను బోలు నడుచుకున్నారో అలాగే మేము కూడా మిమ్మల్ని బోలు నడుచుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మార్పు చెందటమే రూపాంతరం అన్నటువంటి సత్యాన్ని మీరు మాకు బోధించినటువంటి విధేయాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంటే జూమ్ కుడిక జీవితకాలం పర్యంతం కొనసాగటానికి సహాయం దయచేయండి. వాక్యం అందించిన బిడ్డ బావిని మీ కుటుంబంగా దీవించండి, ఆశీర్వదించండి. ఆయన చేస్తున్నటువంటి ప్రతి కార్యంలో మీరు తోడుగా ఉండి నేను అభివృద్ధి పదంలో నడిపించమని ప్రార్థిస్తున్నాను. అలాగే బాబుకి సహకరిస్తున్నటువంటి ఏదైనా బట్టి, అలాగే నేను ఆయన జాన్సమ్మను బట్టి, ప్రసిద్ధమ్మను బట్టి, అలాగే జాన్సన్ బట్టి, స్వరూపను బట్టి, ఆయన కోర్ కమిటీని బట్టి మీ పాస్ అనేది వస్తున్నాను. బాధ్యత కలిగి తెల్లవారుజామున లేచిన ఆయన మరి ప్రార్థించినటువంటి తల్లులను బట్టి కూడా మీ పాస్ అనేది వస్తున్నాను. వారి ప్రార్థన జీవితంలో మీరు తోడుగా ఉండండి, సహాయం దయచేయండి తండ్రి. ఆయన మా దేవ, మేమందరం కూడా ఆయన రూపాంతరం చెంది మిమ్మల్ని ఊరు నడుచుకోవడానికి సహాయం దయచేయమని మా కొరకు శిలువలో తన ప్రాణాన్ని వెలిగిపెట్టిన మా ప్రభువును మీ ప్రియకుమారుడు లోకరక్షకుడు యేసుక్రీస్తు వారి నామాన్ని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందును నెరవేరును గాక. మా దిన ఆహారం మా దయచేయండి. వాళ్ళ అపరాధము చేసిన వారిని మీరు క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించండి. శోధనలోనికి తెచ్చుకుంటూ తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప,
ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్య సహవాసం తీర్పుని మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. అందరికి వందనాలు. ప్రార్థించిన పాస్టర్ మురళీ బాబాయ్ గారికి వాక్యం అందించిన బాబాయ్ అన్నకి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుందామండి. జాయిన్ అయిన మీ అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ అండి అందరికీ.